రెండవ రాజుల గ్రంథం 7వ అధ్యాయము 9వ వచనం చదువుకుందాం. వారు మనము చేయనది మంచి పని కాదు, నేటి దినము శుభవర్తమానము గల దినము. మనము ఊరకొన నేల తెల్లవారు వరకు మనము ఎచ్చట ఉండిన ఎడల ఏదైనా ఒక అపాయము మనకు సంభవించును. గనుక మనము వెళ్ళి రాజు ఇంటి వారితో సంగతి తెలియజెప్పుదుము రండని ఒకరితోనొకరు చెప్పుకొని వచ్చి పట్టణపు ద్వారపాలకుని పిలిచి, మేము సీనియర్ల దండుపేటకు పోతిమి, అచ్చట ఏ మనిషియు కనబడలేదు, మనిషి చప్పుడైనను లేదు, కట్టబడిన గుర్రములను కట్టబడిన గాడిదలను ఉన్నవి గాని గుడారముల దగ్గర ఎవరును లేరని వారితో అనగా. చాలమ్మ. దేవుని బిడ్డలారా, దేవుడు చేసిన కార్యములు ఆశ్చర్యంగా ఉంటాయి, అద్భుతముగా ఉంటాయి. మనం ఆయనలో నిలబడి ఆయన కోసం ఎదురు చూస్తున్నప్పుడు ఆయన ఎంతైనా మేలు చేసే దేవుడే. ఆయన మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు. ఇక్కడ 4 కుష్ఠరోగులు పలుకుచున్న మాటలు ఇవి. 4 కుష్ఠరోగులు పలుకుచున్న మాటలు ఏమంటే, మనము చేయునది మంచి పని కాదు, నేటి దినము శుభవర్తమానము గల దినము. మనము ఊరకొననేలా, మనం చేసే పని మంచిది కాదు. వారికి వాళ్ళు గ్రహించుకొని, వారికి వాళ్ళు ఆలోచించుకొని, వారికి వాళ్ళ క్రియలు, పనులు, ప్రవర్తన, వారి పరిస్థితులు వారిలోనికి తెచ్చుకుని వాళ్ళు అంటున్న మాటలు ఇక్కడ 4 కుష్ఠరోగులు ఉంటారు అంటున్న మాట, మనము చేయునది మంచి పని కాదు. నీకు నీవుగా, నాకు నేనుగా, నేను ఏ పనులు చేస్తున్నాను, నేను ఏం ఆలోచిస్తున్నాను, నేను చేసేది మంచి ఆలోచన, మంచి పన, నేను చేసేది మంచిది కాదు అని నీకు ఎప్పుడైతే గ్రహింపు వస్తుందో, జ్ఞానం వస్తుందో, ఆలోచన వస్తుందో, అప్పుడే నీవు దేవుని హృదయములో ఉన్నట్లు. హల్లెలూయా. ఇక్కడ వీళ్ళు చెప్పుచున్న మాటలు, మేము చేయునది మంచి పని కాదు, నేటి దినము, ఈరోజు శుభవర్తమానము గల దినము. యేసు ప్రభు వారు పుట్టినప్పుడు కూడా శుభవార్త అది. వారు అంటున్న మాటలు, ఈ దినము శుభము, మంచి రోజు, మంచిది, మంచి వర్తమానము, చాలా గొప్ప వర్తమానము, చాలా ఆశ్చర్యకరమైన వర్తమానము. మనం ఎందుకు ఊరుకోవాలి? మనం ఎందుకు మౌనంగా ఉండాలి? మనం ఎందుకు నెమ్మదిగా ఉండాలి? మనము ఊరుకొననేలా? వాళ్ళు అనుచున్న మాటలు. ఇదే ప్రశ్న మనం వేసుకున్నప్పుడు నీ జీవితంలో, కుటుంబములో ఆనాడు జరిగిన కార్యము కంటే అద్భుత కార్యములు దేవుడు చేస్తారు. మన దేవుడు ఏమైనా చేయగలరు, కథ మొత్తం మార్చగలరు. జీవితాలను మార్చిన దేవుడు నీ పరిస్థితులు మార్చరా? నీకున్న సమస్తము కలవరాన్నైనా తీసే దేవుడు. నేను చేసేది మంచిదా చెడ్డదా, నా ఆలోచనలు ఎలాగున్నాయి, నా ప్రవర్తన ఎలాగుంది, నా జీవితం ఎలాగుంది, నేను ఎలాగున్నాను, నేను మంచిదాన్ని కాదు, నేను మంచివాడను కాదు, నేను చేసే పనులు నా దేవునికి ఇష్టము లేదు అని నీకు నీవుగా గ్రహింపు వచ్చినప్పుడు దేవునితో నీకు కనెక్ట్ అవుతుంది, దేవునితో నీకు సహవాసము ఏర్పడుతుంది. ఇక్కడ వీళ్ళు అంటున్నారు, మనము చేయనది మంచి పని కాదు, మంచి పని కాదు. కుటుంబంలో ఎన్నో కలవరాలు వస్తాయి, ఎన్నో దుఃఖాలు, ఎన్నెన్నో పరిస్థితులు. మనముగా ఆలోచించుకోవాలి. దేవుని బిడ్డలారా,
శుభదినాలు ప్రతిరోజు మంచి రోజే ప్రభువారు ఇస్తారు. ప్రతిరోజు మంచి రోజే. శుభవర్తమానము నలుగురు కుష్టు రోగులు షోమ్రోను పట్టణానికి మోసుకు వెళ్ళిపోతున్నారు. హల్లెలూయా. బలహీనులు, జబ్బు వాళ్ళు, చాలా బలహీనులు, శరీరములో మరి ఆనాడు ఆ వ్యాధిని బట్టి వెలివేయబడిన వారు, ఆ పరిస్థితులు, అంత బలహీనులు, అంత రోగముతో ఉన్నవారు, వాళ్ళు శుభవార్త మోసుకుని వెళుతున్నారు. మనమేం చెయ్యాలి? నేను మంచిదాన్ని, నా పిల్లల మంచోళ్ళు, నా కుటుంబం మంచిది, మాలాంటోళ్ళు లేరు, మాకు అన్నీ తెలుసు, మాకు వాక్యం తెలుసు, బైబిల్ తెలుసు. ఇది నీ జీవితంలో రక్షణ లేని మాటలు, ఆత్మీయ జీవితము లేని మాటలు. దేవునితో సహవాసము కలిగి ఉన్నానని నీవు అనుకుంటున్నావు, కానీ పూర్తిగా దేవునికి దూరమైన పరిస్థితులు కలిగిన మాటలు అవి. నేను, నాది, నేను అన్న పరిస్థితి నీ జీవితంలో ఎప్పుడైతే వస్తుందో, దేవుని కంటే ఎక్కువగా దేనిని ప్రేమిస్తున్నావో అది ప్రభుతో మంచి సహవాసము కాదు. ఈ మాట నీ హృదయములో నా ప్రభు ముద్రించును గాక. నేను చేయనది మంచి పని కాదు, నేటి దినము శుభవర్తమానము. యేసు ప్రభు మాటే శుభవార్త, యేసు ప్రభుతో సహవాసమే శుభవార్త. నీ జీవితానికి ఒక శుభము, ఒక మేలు, ఒక ఆశీర్వాదము, ఒక దీవెన కలగాలంటే ఆయన మాట, ఆ శుభ మాట, రక్షణ మాట, ఆ ఆత్మీయ మాట, ఆ దేవుని వాక్యము, దేవుని వాక్యము నీ హృదయములో నిలిచి ఉన్నప్పుడు, ఆ వాక్యానుసారముగా నన్ను మలుచు ప్రభువా, నన్ను సరిదిద్దండి, నన్ను సరిచేయండి, నేనేపాటి, నా బ్రతికేపాటి, నా స్థితి ఏపాటి, అసలు నేను ఏపాటి మీ దగ్గర, నేను ఏపాటి దేవుని బిడ్డలారా. అలాంటి మనసు నాకేంటి అనేసి నీవు ఎప్పుడైతే అనుకున్నావో, అహముతో నింపబడినవాడు. నాకేంటి, నాకు డబ్బు ఉంది, నాకు భూములు ఉన్నాయి, నేను కష్టపడి నేను సంపాదించుకుంటున్నాను, అది దేవునికి, అది లూసిఫర్ మాట, తేజో నక్షత్రము మాట. అది దేవుని నువ్వెంత గొప్పవాడువైనా, పేదవాడువైనా, దరిద్రుడువైనా, మనం పలకవలసిన మాట ఏంటి? నేను ఏపాటి ప్రభువా. ఆయన దగ్గర మనం ఏపాటి? ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకోవడానికి నరుడు ఏపాటివాడు, నరపుత్రుడు ఏపాటివాడు? పురుగు వంటి యాకోబు అంటాడు. నువ్వు పురుగు అంటాడు యాకోబుని దేవుడు. పురుగులాంటి మనల్ని, పనికిమాలిన వారమైన మనల్ని మనకు విలువనిచ్చి, మనకు జీవితం ఇచ్చి, మనకు బ్రతుకనిచ్చి, ఈ రీతిగా ప్రభువారు మనల్ని సజీవులుగా ఉంచి ఉన్నారు. ఇక్కడ నలుగురు కుష్ఠరోగులు పలుకుచున్న మాట, మనము చేయనది మంచి పని. ఈ క్వశ్చన్ మార్క్ నీ జీవితంలో వచ్చినప్పుడు దేవునితో కనెక్ట్ ఉన్నట్టు, నీకు దేవునితో నువ్వు సహవాసము కలిగినట్టు ఉన్నట్టు. మంచి పని కాదు, నా ఆలోచనలు మంచివి కాదయ్యా, నా తలంపులు మంచివి కాదయ్యా, నా మాటలు మంచివి కాదు. ఎక్కడొక మాట, అక్కడొక మాట, నోరు విప్పితే అబద్ధమే, నా నాలుక మంచిది కాదు, నా మాట మంచిది కాదు. ఎప్పుడైతే ఆ గ్రహింపు ఒక క్రైస్తవునికి ఉన్న లక్షణము అదే. నేను మంచివాడని, నా కుటుంబం మంచిది, నా పిల్లలు మంచోళ్ళు, నేను మంచి అని నిన్ను పొగుడుకున్నప్పుడు దేవునికి పూర్తిగా దూరముగా ఉన్నట్లు. ఎప్పుడైతే నిన్ను నీవు సరిచేసుకుని నీ ప్రభువుకి సమీపముగా ఉన్నావో, ఆయన పాదాల దగ్గర రోజు కడుక్కోవాలి. దినము ఆయన పాదాల దగ్గర మనం సరిచేసుకుంటే, కడుక్కుంటే ఆ ఆశీర్వాదమే వేరు. సిరియా రాజు అయిన బెన్హదదు షోమ్రోను పట్టడాన్ని ముట్టడి వేశాడు. లోపల వాళ్ళు బయటికి రావడానికి లేదు, బయట వాళ్ళు లోపలికి వెళ్ళడానికి వెళ్ళు. చాలా
చాలా గుర్రాలు రథాలతో విస్తారమైన బలగముతో ముట్టడి వేశారు. లోపల ఉన్న ఆహారం అయిపోయింది. షోమ్రోను పట్టణములో ఉన్న ఆహారము ఏమీ లేదు. ఇశ్రాయేలు రాజు చాలా వేదనతో దుఃఖముతో బాధ, కరువు, భయంకరమైన కరువు వచ్చేసింది. దేవుని బిడ్డలారా, ఆ కరువు ఎంతవరకు వెళ్తుందంటే మనుషుల్ని చంపుకుని తింటున్నారు. ఒక రోజున ఒక స్త్రీ వచ్చి అంతఃపురములో రాజు అటు ఇటు తిరుగుతుంటే కింద నుండి ఒక స్త్రీ కేకలు వేస్తుంట, రాజా రాజా. ఏంటమ్మా, ఏం కావాలి ఏంటి అంటే, ఇదిగో నా బిడ్డని మరి నిన్నటి దినాన్న భోజనం వండుకొని తిన్నాము. మేము ఇద్దరు స్త్రీలు మాట్లాడుకున్నాము. ఒకరోజు నీ బిడ్డనే భోజనం చెయ్యాలి, ఒకరోజు నా బిడ్డనే మరి ఆ ముక్కలు చేసి ఆ మాంసం చేసి భోజనం తిన్నాము. ఈరోజు దీని బిడ్డని మరి భోజనానికి ఇమ్మంటుంటే ఇది ఇవ్వనంటుంది. తన బిడ్డని దాచిపెట్టింది. రాజా, నాకు న్యాయం చేయవా, ఆకలి మంటతో ఉన్నాము, ఆహారము లేదు. అంత కట్టకట్టలాడిపోయే భయంకరమైన ఆ ముందు అధ్యాయంలో ఉంటుంది. దేవుని బిడ్డల 29 నుంచి అది నేను షార్ట్గా చెప్తున్నాను. అయితే అలాంటి భయంకరమైన పరిస్థితిలో రాజు కూడా చాలా కలవరంతో వెంటనే అంతఃపురం నుంచి దిగిపోయి గోనె పట్ట కట్టుకుని యెహోవాకి ప్రార్థన చేస్తాడు. ఆయన కరుణించకపోతే నేనేం చేయనమ్మా. ఆయన కరుణిస్తేనే వర్షము, ఆయన కరుణిస్తేనే నీరు, ఆయన కరుణిస్తేనే పంట, ఆయన కరుణిస్తేనే ఆహారం, ఆయన కరుణిస్తేనే ఆరోగ్యము. నా చేతిలో ఏమీ లేదు. రాజు కన్నీరు మున్నీరుగా ఎప్పుడైతే పశ్చాత్తాప హృదయము కలిగిందో ప్రవక్త అయిన ఎలీషాని దేవుడు పంపిస్తారు. రాజా, నువ్వు కలవరపడక, రేపు ఇదే టైంకి, రేపు ఈ వేళకి, రేపు 9 గంటలకి, ఉదయం 9 గంటలకి కేజీ గోధుమ పిండి రూపాయికి అమ్మబడుతుంది. కేజీ ఎవలు ₹1.5కే అమ్మబడతాయి. ఎవరు చెప్తున్నారు? ఎలీషా ప్రవక్త చెప్తున్నాడు రాజుతో. అక్కడ చూడండి 7వ అధ్యాయము మొదటి నుంచి కొన్ని వచ్చిన. అంతటి ఎలీషా రాజుతో ఇట్లను, యెహోవా మాట ఆలకించుము. యెహోవా సెలవిచ్చినదేమనగా, రేపు ఈ వేళకు షోమ్రోను ద్వారమందు ₹1కి 1 మానిక సన్నని పిండియు, ₹1కి 2 మానికల యవలును అమ్మబడును. అందుకు ఎవని చేతి మీద రాజు ఆనుకొని ఉండెను ఆ అధిపతి, యెహోవా ఆకాశమందు కిటికీలు తెరచినను అలాగు జరుగున అని దైవజనునికి ప్రత్యుత్తరమియ్యగా, అతడు, నీవు కన్నులారా దానిని చూచెదవు గాని దానిని తినకుందువని అతనితో చెప్పాను. చాలమ్మ. రాజు దగ్గర అధిపతి, రాజుకి భోజన పానీయాలు ఒక పానదాయకుల అధిపతి అన్నమాట. ఎలీషా ప్రవక్త నోటంట పలుకుతున్నారు. దేవుని బిడ్డలారా, ఒకప్పుడు ఏలి మరి హన్నాతో పలికారు. ప్రవక్తల నోట దేవుడు ఉంటారు, దైవజనుల నోట దేవుడు ఉంటారు. దైవజనులు పాదములో నీ గృహములో అడిగిపెట్టి నిన్ను ప్రార్థిస్తే, నిన్ను ఆశీర్వదిస్తున్నప్పుడు వాళ్ళ హస్తాల్లో దేవుడు ఉంటారు. దైవజనులు మాట తేలిగ్గా తీసుకుంటే నీ జీవితంలో ఎన్నో నష్టపోతావు. ప్రవక్త పలుకుచున్నాడు రాజుతో, రేపు ఉదయం ఈ టైంకి కేజీ గోధుమ పిండి ₹1కే. అక్కడ పరిస్థితులు ఎలాగున్నాయంటే పావురపు రెట్టలు తింటున్నారంట. పావురము విసర్జించిన ఆ రెట్టలు, ఆ పీతుళ్ళు అనుకోవాలి, అవి కూడా పూగేసుకుని, పావురాలు దొరకవు కదా,
అవి ఎక్కడ నివసిస్తే అవి పోగేసుకుని అవి కూడా తినే భయంకరమైన కట్టలు. మనుషుల్ని చంపుకొని తింటున్నారంటే ఎంత భయంకరమైన పరిస్థితిలో చూడండి. అలాంటి పరిస్థితిలో జీవము గల దేవుడైన యెహోవా సెలవిచ్చుచున్నదేమనగా, రేపు ఈ వేళకు రూపాయికే గోధుమ పిండి, రూపాయికి 2 కేజీలు ఎవలు, 100 గ్రాములు ఎవలు దొరకని పరిస్థితులు, 2 కేజీలు ఎవలు. రాజు దగ్గర ఉన్న అధిపతి అంటున్నాడు, యెహోవా ఆకాశపు కిటికీలు తెరిచిన, యెహోవా ఆకాశపు వాకిండ్లను తెరిచిన అలా జరగడం అసంభవము. ఇన్ని వేల లక్షల జనాంగానికి అస్సలు ఆహారం లేదు, పంట లేదు, లోపలికి ఏమి తెచ్చుకోవడానికి అవకాశం లేదు. ఈ పరిస్థితిలో ఈ విధమా దేవుని కార్యాలు ఆయన ఏదైనా చేయగలరు. ఆయన ఎంత మంచి దేవుడో, ఎంత గొప్ప దేవుడో, ఆయన ఎంత ప్రేమిస్తున్నారో. నీ కుటుంబాన్ని నువ్వు గాయపరిచిన, దుఃఖపరిచిన, ఆయన గాయాల్లో రేలు పెట్టిన, నాయనా నా పరిస్థితులు చూడవా, నేను మనశ్శాంతి లేకుండా ఉన్నాను, నా కుటుంబంలో పరిస్థితులు ఎంతో కలవరముతో ఉన్నాయి, అమ్మా నేనున్నాను, నేను నిన్ను క్షమించే దేవుడును. వెంటనే దయ. పిల్లలు మాట వినకపోతే ఆ కోపంతో కొట్టేస్తావు, ఆ కోపంతో మరి ఎంతో గద్దిస్తావు, ఎంత కోపం వస్తుందో. తర్వాత కొట్టిన దెబ్బకి నువ్వు పశ్చాత్తాపడతావా లేదా? పిల్లలు తగిలిన ఆ దెబ్బ వాడు ఎంత బాధపడ్డాడో, వాడికి ఎక్కడ తగిలేసిందో, వాడు ఎంత బాధపడ్డాడని మనం బాధపడతాం. దేవుని బిడ్డలారా, మీ ప్రియ తండ్రి కూడా అలాంటి దేవుడే. ఆయన ఎంత మంచిదే. ఆయన ప్రేమకి హద్దులంటూ సరిహద్దులంటూ లేవు. దేవుని బిడ్డలారా, అలాంటి పరిస్థితిలో 3వ వచనం చూడండి, ముందుకు వెళ్ళిపోదాం. అప్పుడు పట్టణపు గుమ్మమునొద్ద 4 కుష్ఠరోగులు ఉండగా, వారు ఒకరినొకరు చూచి, మనము చచ్చిపోవు వరకు ఇచ్చట ఎందుకు కూర్చుండవలను? పట్టణములోనికి పోవుదమని అనుకొంటిమా? ఇచ్చట ఊరక కూర్చున్నను, ఇచ్చటను చనిపోదుము. పట్టణములోనికి ఒకవేళ వెళ్ళినా అక్కడ చనిపోదుము. పదండి, సిరియన్ల దండుపేటలోనికి పోవుదము రండి. వారు మనలను బ్రతకనిచ్చినా బ్రతుకుదము, మనలను చంపిన చత్తుమని చెప్పుకొనిరే. ఇదండి స్టోరీ. అసలు ఈ 4 కుష్ఠరోగులు మాట్లాడుకుంటున్నారు. అప్పటికి చాలా రోజులు బట్టి వాళ్ళకి ఆహారము లేదు. వాళ్ళు అంటున్నారు, నడవండి సిరియన్ల దండులోనికి వెళ్ళిపోదాం. సిరియన్ల వారు మనకన్నా ఏమన్నా ఆహారం పెడితే తిందాము, లేదంటే వాళ్ళు చంపేస్తే చచ్చిపోదాం. మరి విస్తారమైన సిరియన్ల దండు ఉన్నది. షోమ్రోడు పట్టణము చుట్టూ కూడా విస్తారమైన దండు ఉంది. వీళ్ళ ఆకలి మంటకి అంటున్నారు, మనం అక్కడికి వెళ్ళినా చచ్చిపోతాం, వాళ్ళు చంపేస్తే ఎక్కడున్నా చనిపోదాం, రండి వెళదాము. వాళ్ళు 4 బయలుదేరి వచ్చారు. దేవుని బిడ్డలారా, సిరియనుల దండు దగ్గరికి వచ్చేసరికి 6వ వచనం చూడండి. యెహోవా గుర్రముల ధ్వనియు, రథముల ధ్వనియు, గుర్రముల ధ్వనియు, గొప్ప సమూహపు ధ్వనియు సిరియన్ల దండునకు వినబడినట్లు చేయగా, వారు మన మీదకి వచ్చుటకై ఇశ్రాయేలు రాజు హిత్తీయుల రాజులకును ఐగుప్తీయుల రాజులకును భత్యమిచ్చి ఉన్నాడని సిరియనులు ఒకరితోనొకరు చెప్పుకొని లేచి తమ గుడారముల్లోనైనను, గుర్రములలోనైనను, గాడిదల్లోనైనను, దండుపేటలోనున్న వాటిలోనైనను ఏమీ తీసుకొనకయే తమ ప్రాణములు రక్షించుకొనుట చాలుననుకొని సంధ్య చీకటిని ఉన్నది ఉన్నట్లుగా
పేట విడిచి పారిపోయిండిరి. చాలమ్మా, ఇది జరిగిన విషయం. దేవుడు మాట్లాడారు ఎలీషా ప్రవక్తతో, రేపు ఉదయానికి సమృద్ధైన భోజనం నేను ఏర్పాటు చేస్తున్నాను నా ప్రజలకి. రేపు ఉదయానికి మోషేతో దేవుడు మాట్లాడుచున్నారు, రేపు ఉదయము నేను అక్కడికి వస్తాను. ఆ సముద్రం మిమ్మల్ని ఏమీ చేయలేరు, ఆ అమాలేకీలు మిమ్మల్ని ఏమి చేయలేరు, ఆ అమోరీయులు ఫిలిస్తీన్లు వాళ్ళు మిమ్మల్ని ఏం చేయలేరు. నేను మీకు ఉన్నాను చాలు. పరిస్థితులను చూసి భయపడిపోయి, ఆర్థిక పరిస్థితులు, అనారోగ్య పరిస్థితులు, అనేక రకమైన కృంగదీస్తున్న పరిస్థితులు చూసి భయపడి నీవు ఏమి చేయలేవు. కానీ పరిస్థితులు మార్చే దేవుని వైపు మనం తిరిగినప్పుడు ఆయన కలుగు చేసుకుంటారు. తప్పకుండా ఆయన కలుగు చేసుకుని, నీవు ఏవో ఊహించవచ్చు, ఏవో తలంచవచ్చు, నీ పిల్లల విషయంలో, నీ కుటుంబ విషయంలో నువ్వేవేవో కొన్ని ఆశలు కలిగి ఉన్నావు. కానీ ఆయన వైపు చూసినప్పుడు నీ ఆశలకు మించి, నీ కోరికలకు మించి, నీ హృదయ వాంఛలకు మించిన గొప్ప కార్యాలు ప్రభు చేస్తున్నారు. హల్లెలూయా. ఆయన కార్యములు ఎలాంటివంటే, దైవజనుడు పలికేరు రాజుతో. రాజు ఏమనలేదు, కానీ రాజు దగ్గరకున్న అధిపతి అనుమానంతో నిండిపోయాడు. ఏమంటున్నాడు? యెహోవా ఆకాశమందు కిటికీలు తెరచిన అలాగు జరుగునని దైవజనునికి ప్రత్యుత్తరము ఇచ్చాను. జరగదయ్యా. ఏంటి ఏంటి పాస్టర్ నువ్వు చెప్పుచున్న బోధ? నీకు స్వస్థత వచ్చేది, నీకు రక్షణ వచ్చేది, నువ్వు దీవించబడతావు, ఆశీర్వదించబడతావు. ఏంటి నీ బోధ? బోడు బోధలు చేసేస్తారు పాస్టర్లు. ఏం జరగదు. ఇలాంటి మాటలు మాట్లాడుతున్నావేంటి? లోపలే మనుషులు చంపుకొని తింటుంటే నీవేమో రేపటికి సమృద్ధైన ఆహారం అంటాను. ఇది నమ్మశక్యంగా ఉందా? యెహోవా ఆకాశపు వాకిండ్లు తెరిచినా సరే ఇలాగా జరగదు. రూపాయికేనా? రూపాయికి కేజీ పిండ, రూపాయికి 2 కేజీలు ఎవల, 2 రూపాయలకైతే 4 కేజీలు వచ్చేస్తుంది, 5 రూపాయలకైతే 10 కేజీలు వచ్చేస్తున్నాయి. 5 రూపాయలు పట్టుకెళ్ళి ఎవలింబంటే 10 కేజీలు ఎవలు వచ్చేస్తున్నాయి. ఒక 5 రూపాయలు పెట్టుకెళ్ళి గోధుమ పిండి ఇమ్మంటే 5 కేజీలు గోధుమ పిండి, ఎంత గోధుమ పిండి వచ్చేస్తుంది. ఏంటయ్యా నీ మాటలు? అనుమానపు మనుష్యది. అనుమానము నీ జీవితానికి ఆశీర్వాదము కాదు. దేవుని మాట అనుమానించినప్పుడు, దైవజనుడు నోటంటొచ్చే మాట అనుమానముగా నీ జీవితంలో తీసుకున్నప్పుడు నీకు ఆశీర్వాదం ఎలా వస్తుంది? కష్టమో. దైవజనుడు నిలబడి ఇక్కడ దేవుని స్వరముతో దేవుడు అందించిన మాటలు, జీవమగల మాటలు ప్రకటిస్తున్నప్పుడు ఇది నాకు, నా జీవితానికి, నా కుటుంబానికి, నా పిల్లలకి, నాకే ఇదని నీ జీవితంలో నీవు ఆ ఆహారము తిన్నప్పుడు, ఆ ఆహారము నీకు జీర్ణమైనప్పుడు, నీ రక్తములో దేవుని ఆహారము కలిసినప్పుడు నువ్వు దీవించబడతావు. నీ రక్తంలోని కలవకుండా ఆహారము, ఈహలోకకరమైన ఆహారం కోసమే నువ్వు ప్రాకులాడితే ఎలాగా? అనుమానం అనేది చాలా భయంకరం. అనుమానిస్తున్నాడు ఇతను. ఇలా జరగదు, కష్టము. ఆయన ఆకాశపు వాకిండ్లను విప్పిన, ఆయన కిటికీలు తెరిచిన కష్టం. ఏంటి మాట్లాడిన సేవకుడు? చాలులే నీ మాటలు ఆపు. నమ్మడానికి కూడా ఒకటి ఉండాలి కదా. నీ మాటలు ఏదో చెప్పేస్తున్నావు, నీ నోటికి వచ్చినట్లు, నీ ఇష్టానుసారంగా నువ్వు విస్తారంగా చెప్పేస్తున్నావు మాటలు. అది జరగదు. ఎందుకు అలా మాట్లాడతావు సేవకుడు? వెళ్ళి నీ పని చూసుకో. ఇలాంటి మాటలు నీ జీవితంలో దేవుని మాట తేలిగ్గా తీసుకుంటున్నావా?
దేవుని వాక్యం మీద నువ్వు ఎంత విశ్వాసం ఉంచుతావో, ఆయన మీద ఎంత నమ్మకం పెట్టుకుంటావో, నీ జీవితానికి నెమ్మది, సమాధానం. ఎన్ని గలిబిళ్ళున్నా, ఎన్ని సమస్యలున్నా, ఎన్ని పోరాటాలున్నా, ఎన్ని పరిస్థితులున్నా, నా దేవుడు నేను, నా దేవుడు నేను. హల్లెలూయా. నా దేవుడికి మించిన బలము నాకు లేదు, నా దేవునికి మించిన ధైర్యము నాకు లేదు. నా శక్తి చేత, నా బలము చేత నేనేం చేయలేను. నేను కొట్టుమిట్టాడిపోతున్నాను నా కుటుంబ సమస్యల గురించి. ఆయనే నాకు ఆధారం అని ఆయన మీద ఆశ పెట్టుకున్నప్పుడు, దేవుని బిడ్డలారా, నీ ఆశలన్నీ ప్రభు తీర్చే దేవుడు. ఇలాంటి ఆ పరిస్థితుల్లో దేవుడు చేసిన కార్యం ఎలాగుంది? యెహోవా రథముల ధ్వని, గుర్రముల ధ్వని, గొప్ప సమూహము ధ్వని సిరియన్ల దండునకు వినబడినట్లు చేయగా, వాళ్ళు చెవుల్లో గింగురుమని శబ్దం వస్తుంది. సిరియా మరి ఆ సైనికులు, ఆ ప్రజలు, వాళ్ళు గుర్రాలతో, గాడిదలతో గొప్ప సమూహము మోహరించేశారు అన్నమాట. వాళ్ళు చెవుల్లో రథముల ధ్వని, గుర్రముల ధ్వని, గొప్ప సమూహము, పరుగులు, ఉరుకులు, గుర్రాలు, రథాలు. ఇక వాళ్ళు చెవులకు వస్తున్న ఆ శబ్దము, డీజే శబ్దం కూడా పనికిరాదు. డీజే శబ్దాలు కొంతమంది హార్ట్ అటాక్లు వచ్చి చనిపోతున్నారు. అంత ధ్వని ఆ సిరి మోహరించిన దేవుని ప్రజలకు వ్యతిరేకముగా, దేవునికి వ్యతిరేకముగా ఉన్న ఆ శత్రువుల చెవుల్లోనికి ఆ శబ్దము పంపించారు. ప్రభు ఏదైనా చేయగలరు నీ కథ మార్చడానికి. నీ బిడ్డల జీవితంలో, నీ కుటుంబ పరిస్థితులు, నీ ఆత్మీయ జీవితంలో, ఆత్మీయ ఆశలతో ఉన్నప్పుడు అన్ని అవసరతలు అయినా తీర్చగల దేవుడు, తీర్చగల దేవుడు. ఆ శబ్దానికి వాళ్ళు అనుకుంటున్నారు, ఇశ్రాయేలు రాజు చుట్టుపక్కల రాజులకు భత్యం ఇచ్చి, డబ్బిచ్చి వాళ్ళందరినీ కొనేశాడు మన మీదకి యుద్ధానికి చేయడానికి. ఇశ్రాయేల్ రాజు అందరిని తీసుకుని మన మీదకి వచ్చారు. వాళ్ళు గుర్రాలు, రథాలతో వచ్చేస్తున్నారు. మనం ఇంక ఇక్కడ ఉండడానికి ఉండలేమని వాళ్ళు ఉన్న పాటున కట్టు బట్టలతో పారిపోయారంట. వాళ్ళు గుర్రాలను వదిలేశారు, వాళ్ళ గాడిదల్ని, వాళ్ళ రథాలని, వాళ్ళ భోజనాలని, వాళ్ళ వెండి బంగారాలని, వాళ్ళ ఆస్తి ఐశ్వర్యాలని, వాళ్ళ ఆహార పదార్థాలని అన్నీ విడిచిపెట్టేసి, మన ప్రాణముతో ఉంటే చాలు, బ్రతికి ఉంటే చాలు అని పారిపోయినట్టు అక్కడ అడుగు నిలబడకుండా చేశాడు. శత్రువుని నీకు అలా చేస్తాడు దేవుడు, నీవు ఆయన మీద ఆధారపడినప్పుడు. ప్రార్థనకి వాటం ఉందా? ప్రార్థనకు వాటం లేదు దేవుని బిడ్డలారా. ఎన్ని రకాల శత్రువులు ఎన్నెన్ని రకాలుగా నీ మీద కుట్రలు చేసినా, కుతంత్రాలు చేసినా, నీ మీద పన్నాగాలు పన్నినా, నీ పిల్లల్ని శోధించాలని, నీ కుటుంబాన్ని శోధించాలని, నీ పరిస్థితులకి వ్యతిరేకముగా పోరాడిన ఏ శత్రువు ఏది కూడా ఏమి చేయలేదు నీ దేవుని దగ్గర. హల్లెలూయా. నీ దేవుడు ఎంత బలవంతుడో, ఎంత శక్తిమంతుడో, ఎంత ప్రేమిస్తున్నారో నిన్ను. ఎంత నువ్వు ప్రార్థన చేసుకోకపోయినా ప్రేమిస్తారు, నువ్వు ఆయనతో మాట్లాడిపోయినా పలకరిస్తూ ఉంటారు. ఉదయం లేసి ఆయనతో మాట్లాడిపోయినా, అమ్మ బాగున్నావా, ఇదిగో ఆటో నీ మీదకి వచ్చేసి నేను తప్పించాను, ఇదిగో ఈ యాక్సిడెంట్ నుంచి తప్పిస్తున్నాను, ఈ ప్రమాదం నుంచి తప్పిస్తున్నాను, ఈ పరిస్థితులను తప్పిస్తున్నాను, నిన్ను ప్రేమించువాడను నేను అని. దేవుని ప్రేమ ఆయన ఉచితమైన ప్రేమదే. ఈ పరిస్థితిలో వాళ్ళు పారిపోయారు. ఈ కుష్ఠ రోగులు ఈ విధముగా మాట్లాడుకుంటున్నారు. ఏం మాట్లాడుకుంటున్నారు? ఈ కుష్ఠరోగులు అందులోనికి వెళ్ళారు, సిరియన్ల దండుకి వెళ్ళారు. వెళ్ళేసరికి మంచి బిర్యానీ, కూర, భోజనము, చారు, అన్నము, మంచి ఆకలితో ఉన్నారు కదా, ఆకలితో ఉన్నారు. ఒక గుడారంలోకి వెళ్ళారంట. వెళ్ళేసరికి భోజనాలు సాయంకాలము సంధ్య వేళ వాళ్ళు వెళ్ళిపోయారు. ఆ భోజనాలు కబు 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 నలుగురు తినేశారంట. ఒక గుడారంలో చొచ్చుకుని భోజనాలు కడుపు నిండగా తినేశారంట.
తినేసి అక్కడ వెండి బంగారాలు వస్త్రాలు అవన్నీ మూట కట్టుకున్నారు. మరొక గుడారంలోకి వెళ్ళారు. అక్కడ భోజనాలు రెడీగా ఉన్నాయి, వండేసి ఉన్నాయి, ఇంకా వడ్డించుకుని తినాలన్నమాట వాళ్ళు. దేవుడు వండుకున్నది కూడా తినకుండా చేశాడు. నువ్వు వండింది తినడమే కాదురా, నీ ప్రాణాలను తీసేస్తాను జాగ్రత్త. నా బిడ్డలకు వ్యతిరేకంగానా? నా బిడ్డల్ని శోధిస్తారా? నా బిడ్డలు నాకు మొర్రపెట్టగానే నా మనస్సు నీరైపోద్ది. నాది కరికిరము గల మనస్సు, జాలి గల మనస్సు. నా బిడ్డల పక్షమున యుద్ధము చేసే దేవుడిని అని ప్రభు కలుగు చేసుకుంటారు దేవుని బిడ్డలారా. మరొక గుడారంలోకి వెళ్ళారు. అక్కడ భోజనాలు, అక్కడ తిన్నారు. అక్కడ ఉన్న ఆ వస్తువులు అవి కూడా మూట కట్టుకున్నారు. మరొక గుడారంలోకి వెళ్ళారు. అక్కడ కూడా మంచి మంచి ఒక గుడారాన్ని ఇంకా ఫ్రైలు ఉన్నాయి, భోజనాలు ఉన్నాయి, మంచి మంచి మటన్లు, చికెన్లు, రకరకాల మంచి భోజనాలు తిన్నారు. ఇక వాళ్ళు పేకల మొయ్య తినేసారు. అక్కడ కూడా మూట కట్టుకున్నారు. వాళ్ళు నలుగురు మాట్లాడుకుంటున్నారు బయటకు వచ్చి. ఈ షోమ్రోను చుట్టూ భోజనమే ఉంది, ఆహారమే ఉంది, పిండులు ఉన్నాయి, పప్పులు ఉన్నాయి, ధాన్యాలు ఉన్నాయి, ఎక్కడ ఒక్కడే ఉన్నాయి. ఏంట్రా బాబు ఇలా జరిగింది? ఎవరు చేశారు ఆ కార్యం? దేవుడు చేశారు. దేవుడు కలుగ చేసుకుంటే నీ పరిస్థితులకి, దేవుడు కలుగ చేసుకుని నీవు చేయవలసింది ఆయన పాదాల దగ్గర ఆయనతో మాట్లాడుకునే అనుభవం ఉంటే ఆయన కలుగు చేసుకుంటారు. దేవుని బిడ్డలారా, నేను ఎక్కువ చెప్తాను, ప్రార్థనకి విషయం ఉంది, ప్రార్థనకి ఫలితం ఉంది. మనకు దైవసేనుడు చెప్తున్నాడు, గంట్యాడ మీటింగ్కి వెళ్తే బోధ కనిపిస్తుందంట. కనిపిస్తుంది కదా బోధ, నేను చెప్తున్నాను మీరు వింటారు, లైవ్ ఇది. బోధ కనిపిస్తుంది, పాటలు కనిపిస్తాయి, వాద్యాలు కనిపిస్తాయి, మాటలు కనిపిస్తాయి, కానీ ప్రార్థన కనిపించదు. అది ఉండాలి. ప్రార్థన కనిపించదు. నువ్వు రహస్యంగా నీ ఇంటిలో చేసుకుంటున్న ప్రార్థన, ఉదయకాలము నీ ఇంట్లో చేస్తున్న ప్రార్థన, వేకువజామున నీ ఇంట్లో చేసుకుంటున్న ప్రార్థన నీ పక్కింటి వాళ్ళకి తెలుస్తుందా? దైవజనులకు తెలుస్తుందా? సంఘానికి తెలుస్తుందా? ప్రార్థన కనిపించదు, కానీ పవర్ దానిలోనే ఉంది. హల్లెలూయా. ఎన్ని గంటలు బోధ చేసినా, ఎన్ని గంటలు పాటలు పాడినా, ఎన్ని గంటలు వాయిద్యాలు వాయించినా ఇది కనిపిస్తుంది, కానీ కనిపించని దానికే ఎక్కువ పవర్ ఉంది, ఎక్కువ ఆశీర్వాదం ఉంది, ఎక్కువ దేవునితో సహవాసము ఉంది. అది కలిగి ఉన్నప్పుడే నీ జీవితంలో నువ్వు ఎవరో మనల్ని గుర్తించక్కర్లా, ఎవరో మనల్ని పొగడక్కర్లా, ఎవరో మనలో ఏం చాలా ప్రార్థన పనులు, ఇతను చర్చి మాండు ప్రార్థన చేసుకుంటాడు, సేవకులతో మంచి సంబంధం ఉంది, ఎవరో మనల్ని గ్రేట్గా మనం చెప్పక్కర్లా. నీ దేవుణ్ణి నీవు ఉన్నతమైన తండ్రిగా నీ జీవితంలోనూ నువ్వు కలిగి ఉన్నప్పుడు అన్నిటికంటే మించింది నీ జీవితంలో ప్రార్థన. ఇశ్రాయేలు రాజు కూడా ఏం చేశాడు? అంతఃపురము దిగి గోనె పట్ట కట్టుకుని ఎప్పుడైతే ఏడ్చాడో పరిస్థితులు మారిపోయి. దేవుని బిడ్డలారా, మళ్ళీ గోనె పట్ట కట్టుకోండి అని అంటలేదు ప్రభు. ఆనాడు అంత తగ్గించుకునేవారు, అంత తగ్గించుకున్నారు. మొత్తికే గోనె పట్టు కట్టుకున్నారు. యోనా ప్రకటన చేస్తే రాజు మొదలుకొని అందరూ గోనె పట్టు కట్టుకొని, అంటే ఈ వస్త్రాలు ధరించుకోవడానికి కూడా యోగ్యులం కాదు అని ప్రభు దగ్గర మరి సాగిలపడే పరిస్థితులు. దేవుని బిడ్డలారా, వీళ్ళు భోజనాలు చేసిన తర్వాత మాట్లాడుకుంటున్న మాటలు ఏంటంటే, మనము చేయునదే మంచి పని కాదు, నేటి దినము శుభవర్తమానము గల దినం. మనము ఊరకొననేలా, మనం మౌనముగా ఉండనేలా ఈ వార్త రాజుకు తెలియచేద్దాము. సిరియా సైన్యము, సిరియా దండులో ఒక్క పెట్ట, ఒక్క మనిషి కూడా లేరని మనము రాజుకు తెలియచేద్దాం. కుష్ఠరోగులు ఒక ప్రక్కన,
లోపలికి రానివ్వరు. అక్కడున్న మరి ఒక అతనికి చెప్పినప్పుడు, రాజు దగ్గరికి ఉన్న మరి ఒక అతను చెప్పినప్పుడు అతను మరొక దగ్గరికి వెళ్ళింది. అలా రాజు దగ్గరికి వెళ్ళినప్పుడు రాజు అంటాడు, లేదు లేదు, వాళ్ళు దూరముగా పొలాల్లో పొంచి ఉన్నారేమో, మనం బయటకు వస్తే చంపేయడానికి పొలాల్లో పొంచి ఉన్నారేమో. అందులో ఒక సైనికుడు, రాజా ఎంతోమంది చనిపోయారు, ఒక 5గురిని పంపిద్దాం, 5గురు వాళ్ళు బ్రతికితే బ్రతికారు, చనిపోతే చనిపోతారు, ఒక 5గురిని పంపిద్దాం అక్కడికి, వాళ్ళు ఏ విషయం మనకి తెస్తారు. ఇలా పలానోళ్ళు ఈ వార్త పంపించారు. 5గురిని పంపించినప్పుడు అక్కడ ఎవ్వరూ లేరు. అప్పుడు ఆ లోపలికి వచ్చి చెప్పినప్పుడు అవన్నీ కూడా రాజు స్వాధీనం చేసుకుని అక్కడ ఆ దేవుడి కార్యము చేస్తారు. 16వ వచనం చూడండి. సిరియన్ల దండుపేటను దోచుకొనిరి, కాబట్టి యెహోవా మాట చొప్పున రూపాయి 1 1 మానిక సన్నని పిండియు 2 మానికల యవలును అమ్మబడెను. 19వ వచనం. ఆ అధిపతి, యెహోవా ఆకాశమందు కిటికీలు తెరిచినను అది జరుగును అని ఆ దైవజను చెప్పగా, అతడు, నీవు కన్నులారా చూచెదవు గాని దానిని తినకపోదువని ఆ అధిపతితో చెప్పెను. జనులు ద్వారమందు అతని త్రొక్కగా అతడు మరణమాయెను గనుక ఆ మాట ప్రకారం అతనికి సంభవించెను. దైవసేనుడు ఆ 7వ అధ్యాయము మొదట్లోనే నీవు కన్నులారా దానిని చూచెదవు కానీ దానిని తినకుందువు. నువ్వు కన్నులారా చూస్తావు, ఆ అమ్మకము అవన్నీ కూడా, పిండి, ఎవలు, గోధుమలు, పప్పులు, ఉప్పులు అన్నీ చూస్తావు కానీ నువ్వు తినవు. ఆ తొక్కిసలాటలో మరి అతను చనిపోయాడు. మరణమై జనులు ద్వారమందు అతని త్రొక్కగా అతడు మరణమైన యెహోవా మాట చొప్పున జరిగింది. నీవు కనులారా చూచెదవు కానీ దాన్ని తినకుందువని దైవజనుడు ఆ అధిపతితో చెప్పిన మాట నెరవేరింది. దేవుని బిడ్డలారా, కొంతమంది కళ్ళారా చూస్తారు, వాళ్ళ జీవితంలో అలా జరిగింది, వీళ్ళ జీవితం వాళ్ళు అలాగా వీళ్ళే, కానీ వాళ్ళు పొందుకోలేరు. అక్కడ ఎందుకు ఇలా జరుగుతుంది ఏంటని చిన్న ఆత్మగ్రహింపుతో దేవుని మనస్సులోనికి నువ్వు వచ్చి దేవుని హృదయాన్ని నువ్వు అర్థం చేసుకొని దేవుని వాక్యానికి నువ్వు చోటిచ్చినప్పుడు నీకొకటే ప్రశ్న వస్తుంది, నేను చేయునది మంచి పని కాదు, నా ఆలోచనలు ఎలాగున్నాయి, నా తలంపులు ఎలాగున్నాయి, నా మాటలు ఎలాగున్నాయి, నా చూపులు నా ప్రవర్తన ఎలాగుంది, నా దేవునికి ఇష్టమైన జీవితం నేను జీవిస్తున్నానా లేదు. నువ్వు మనం మంచి పనులు చెయ్యము, దేవునికి ఇష్టం కూడా మనకు అన్నీ జరిగిపోవాలి. ఎవరైనా దేవునికి ఇష్టముగా ఉండి ఆయన దగ్గర నిత్యము పశ్చాత్తాపడు. ఒక మాట దేవుని బిడ్డలారా, ప్రతిరోజు పశ్చాత్తాపడాలి మనం దేవుని దగ్గర. ప్రతిరోజు మన రక్షణను కాపాడుకోవాలి. ప్రతిరోజు ఆయనతో మనకు మంచి సహవాసం. ఒకవేళ నీవు ఆయనతో మంచి సహవాసము కలిగి ఆయన దగ్గర రోజు పశ్చాత్తాపడి ప్రార్థన చేసి నేను దేవుడు ఆశీర్వాదిస్తుంటే నీవు దేవునికి కనెక్ట్ అయ్యి ఉన్న పరిస్థితుల్లో నేను నీ మీద అసూయపడితే నాకేమైనా ఫలితం ఉందా? నాకేమైనా ప్రయోజనం ఉందా? నీవు ఆయన దగ్గర పశ్చాత్తాపడి ఏడ్చి ఎన్నో పరలోకపు భూలోకపు ఆశీర్వాదములు పొందుకుంటున్నావు. దరిద్రులమే, దిక్కుమాలిన వారమే, పనికిమాలిన వారమే ఆయన నీవు పరిశీలన చేసుకొని ఆయనతో గడుపుతున్నప్పుడు నేను పెద్ద ఇదని వీటి గురించి మాట్లాడుకోవడము, నీ ఆశీర్వాదాలు చూసి నేను అసూయపడము నా అవివేకమే, నా మూర్ఖత్వమే, నా బుద్ధిహీనతే. దేవుని బిడ్డలారా,
కాబట్టి ఆత్మగ్రహింపు ఉన్నప్పుడు దేవునితో మంచి సహవాసం మనకి ఉంటుంది. 2 మాటలు చదువుకుని నేను ముగించేస్తాను. చూడండి, న్యాయాధిపతుల గ్రంథం 5వ అధ్యాయం 20వ వచనం చూడండి. 1 సమూయేలు 7వ అధ్యాయం 10వ వచనం. నక్షత్రములు ఆకాశము నుండి యుద్ధములు చేసెను, నక్షత్రములు తన మార్గములలో ఉండి సీసెరాతో యుద్ధము చేశాను. నక్షత్రముల లైన్ కట్టేసినాయి అంట సైనికులు వలె. ఇశ్రాయేలీలు పక్షమున దేవుని జనాంగం పక్షమున, దేవుని సొత్తు దేవుని స్వాస్యమైన ఆయన బిడ్డల పక్షమున ఆకాశముల నక్షత్రములు సైన్యము వలె నిలబెట్టేశారు. దేవుడు ఏదైనా చేయగలరు. నీ ఒంట్లో రక్తం అంతా తీసి కొత్త రక్తం ఎక్కించగలరు. నీ ఒంట్లో బలహీనత అంతా తీసి బలము ఇవ్వగలరు. నీ పరిస్థితులన్నీ మార్చి నిన్ను మరి తృప్తిపరిచే దేవుడు. ఆకాశములో సీసెరా మరి ఆ దెబోరా ప్రవక్త కూడా వెళ్తుంది యుద్ధానికి. బారాకు భయపడిపోతాడు. అమ్మా, నీవు కూడా యుద్ధానికి రావాలంటే నేను వస్తే మరి నీకు విలువ తగ్గిపోద్ది. బారాకు దేవుడు తోడేనా లేదమ్మా. వాళ్ళు ఒక స్త్రీగా వెళ్ళి యుద్ధములో నిలబడింది. మరి సైన్యాధిపతిగా బారాకు వెళ్ళాడు. వీళ్ళు ఇశ్రాయేలు సైన్యము యుద్ధము చేయకుండానే ఆకాశంలో నక్షత్రాలు లైన్ కట్టేసినాయి అంట. హల్లెలూయా! అబ్బా, ఎంత అద్భుతం చూడండి. నీ దేవుని బలాన్ని, శక్తిని నువ్వు ఆశ్రయించినప్పుడు దేవుడు కార్యాలు చూస్తావు. 1 సమూయేలు 7:10 చూడండి. సమూయేలు ఆ బలులు అర్పించుండగా ఫిలిష్తీయులు యుద్ధము చేయుటకై ఇశ్రాయేలు మీదకు వచ్చిరి. అయితే యెహోవా ఆ దినమున ఫిలిష్తీయుల మీద గట్టిగా ఉరుములు ఉరిపించి వారిని తారుమారు చేయగా. చాలమ్మా, అక్కడ సమూయేలు ఏడాదిలోపు గొర్రె పిల్లను వధించి అక్కడ ఆ బలిపీఠం మీద ప్రార్థన చేస్తాడు. ప్రజలందరూ నీళ్లు కుమ్మరించి ఒకళ్ళు చేద తీసుకొని నూతులో నీళ్లు తోడి మరి ఆ బిందులో పోసుకున్నట్లుగా ఒక కళ్ళంట నీళ్ళు అలా దారులుగా కారుతూ ఉంటాయి. 20 సంవత్సరాలు మందసము ఫిలిష్తీయులు దొంగిలించారు, పట్టుకెళ్ళిపోయారు. 20 సంవత్సరాలు దేవుడు మాకు దూరం అయిపోయారు. ఈ కష్టాలు, ఈ సమస్యలు, ఈ శోధనలు భరించలేకపోతున్నామని వాళ్ళు మరి నీళ్లు చేది పోసినట్లుగా వాళ్ళు దారులుగా వాళ్ళ కళ్ళకి మరి కట్టు లేదు, అలా ఏడుస్తుంటే సమూయేలు ప్రవక్త వారి పక్షమున ప్రార్థన చేస్తుంటే ప్రభు కార్యం ఎలాగుంది. వాళ్ళేమో యుద్ధానికి ఆ ఫిలిష్తీయులు వచ్చినప్పుడు దేవుడు ఉరుముల శబ్దము వినిపించాడంట. ఇక్కడ ఏ వినిపించాడు? మనము చదువుకున్న భాగములో రథములు, గుర్రముల ధ్వని, ఉరుములు, ఆకాశములో పెద్ద పెద్ద పెడాలు పేలిపోతున్నాయి. వాళ్ళు భయపడిపోయి ఇశ్రాయేలు పక్షమున వాళ్ళు దేవుడు మనతో యుద్ధం చేస్తున్నాడు, మన ఇక్కడ నిలబడడానికి వీల్లేదు, పారిపోయారంట. దేవుని కార్యములు గొప్పవి. చూడండి, చివరిగా యెహోషువ 24:12 చదువుకుందాం. యెహోషువ గ్రంథం 24:12 వచనం. మరియు నేను మీకు ముందుగా కందిరీగలను పంపితిని, నీ ఖడ్గము కాదు, నీ విల్లు కాదు, కానీ అవే అమోరీల రాజులిద్దరిని తోలివేశాను. ఇశ్రాయేలు పక్షాన అమోరీల రాజు సీహోను, హోరు ఇశ్రాయేలు ప్రజలకి వ్యతిరేకముగా యుద్ధానికి వచ్చినప్పుడు ప్రభు ఏం చేశారు?
మీకు ముందుగా నేను కందిరీగలను పంపాను. 10, 20, 30, 1000, 1,00,000, కోటి కాదు. గుంపు, కందిరీగల గుంపు వాళ్ళ మీదకి వచ్చేసినప్పుడు కందిరీగలు యుద్ధం చేసినాయి, ఉరుములు యుద్ధం చేసినాయి, నక్షత్రాలు యుద్ధం చేసినాయి, ధ్వని యుద్ధం చేసింది. ఏదైనా చేయగలడు. నీ విశ్వాసము, నీ నిరీక్షణ, నీ నమ్మకము, నా దేవుడు నేను. నువ్వు అల్ప విశ్వాసము, ఆ అధిపతి అల్ప విశ్వాసం పడి తొక్కిసలాట్లో చచ్చాడు. చచ్చిన ఆత్మీయ జీవితం కలిగి ఉన్నప్పుడు నువ్వు వర్ధిల్లలేవు. కార్యములు నీ జీవితంలో జరగనే జరుగు. 105 వచనం చదువుకుని ముగించుకుందాము. కీర్తన గ్రంథము 105 అధ్యాయము 5 వచనం. ఆయన దాసులైన అబ్రహాము వంశస్థులారా, ఆయన ఏర్పరచుకున్న యాకోబు సంతతి వారులారా, ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను జ్ఞాపకము చేసుకొనుడి. జ్ఞాపకం చేసుకోవాలి. ఇంతవరకు మనం ఏం చేసుకున్నాం? ఆయన చేసిన కార్యములు, ఆయన చూపిన ప్రేమ, ఆయన ప్రజలు ఏడుస్తుంటే, ఆయన బిడ్డలు ఏడుస్తుంటే, నీవు నీ కుటుంబం ఏడుస్తుంటే, నీ పరిస్థితులు బట్టి తొక్కపడితే ఆయన మౌనముగా ఉండే దేవుడు కాదు. ఆయన సమయమును ఆయన కలిగితే ఇంకా దేవుడు చూడలేదు, ఇంకా దేవుడు చేయలేదు. ఆలస్యములోనే అద్భుతము చేస్తాడు దేవుడు. ఆలస్యములోనే బెస్ట్ దేవుడు నీ జీవితంలో ఇచ్చే తండ్రి దేవుని బిడ్డలారా. కాబట్టి నీ విశ్వాసము సడలిపోకూడదు. నీవు దేవుని పట్ల ఎంత గొప్ప విశ్వాసం కలిగి ఉంటే అంత కార్యం చూస్తావు. ప్రార్థన చేయాలి. నీ జీవితంలో ప్రార్థన ఉంటే చాలు. నేను అదే చెప్తాను కదా, ప్రార్థన ఉంటే అది చెయ్యము, అన్నీ చేస్తాం. 10 పాటలైనా పాడేయగలం, కానీ 10 నిమిషాలు ప్రార్థన చేయలేం. నీ బాధలని చెప్పు, దేవునితో మాట్లాడుకోవడమే ప్రార్థన అంటే. అదేదో నూతులో దిగిపోవడం, గోతులో దిగిపోవడం, పెద్ద బండెక్కి ఎత్తుకోవడం కాదు. దేవునికి చెప్పుకోవడమే, దేవునికితో మాట్లాడుకోవడమే. దేవునికి నీ పరిస్థితులన్నీ కూడా ఒక చంటి బిడ్డలాగా, చిన్న చాక్లెట్ కోసం పిల్ల ఎలాగ ఏడుస్తుందో, పాలు కోసం చంటి పిల్ల ఎలాగ ఏడుస్తుందో, అవసరతల కోసము కావలసిన నీ పిల్లలు ఎలాగా నిన్ను శోధిస్తూ ఉంటారు. ఆయన అంట నన్ను శోధించమంటారు కూడా. నబ్బా, నన్ను శోధించండి, నన్ను అడగండి, నన్ను పిలవండి, నేను వస్తాను. పిలవు నువ్వు, అన్నీ జరిగిపోవాలి దేవుని బిడ్డలారా. కాబట్టి దేవుని కార్యములు జరగాలంటే ఆయనతో సహవాసము, అద్భుతము ప్రభు చేస్తా. దేవుడి చిన్న వాక్యమును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.